ఎంతకాలం ఇలా తలుపులేసుకుని తిండి నీళ్ళు లేకుండా ఉంటావు? తలుపుతీ. చంద్రలేఖ, అమ్మా నేను రుక్కుని నీకోసమే వచ్చాను. ఎంతకాలమైందో నేను చూసి, ఒక్కసారి తలుపు తీయమ్మా. నా కోసం ఒక్కసారి తలుపు తీయమ్మా. నేను కళ్ళారా చూసుకోవాలి. అవును లేక, ఇప్పుడు నువ్వు తలుపు తీసి దీనికి కనపడకపోతే దిగులు పడి ఆ పైన మంచాన పడి లేఖ లేఖ అంటూ కలవరిస్తూ పైలోకానికి వెళ్ళినా వెళ్లే ప్రమాదం ఉందమ్మా. ఆహా రుక్కు, ఎంతకాలం అయింది ఇలా ముట్టికాయలు తిని? నువ్వు వెళ్ళిన తర్వాత తలంతా దిమ్ముగా అయిపోయింది. ఇప్పుడు సమ్మగా చక్కగా మాలిష్ చేసినంత రిలీఫ్ వచ్చింది. ఇప్పుడు చూడు నా బుర్ర ఎంత యాక్టివ్గా పనిచేస్తుందో. లేఖని ఎలా బయటికి రప్పిస్తానో చూడు. రప్పించు బాబాయ్. నిన్నటి నుంచి టెన్షన్ పడలేక నలికి నానా యాతన పడుతున్నావు. రుక్కు, అయ్యో నా రుక్కు, వస్తుందిలే లేక బయటకు వస్తుందిలే. వద్దు, నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి ఒంటి మీద కిరసనాయలు పోసుకోవద్దు, యాసిడ్ తాగొద్దు. అయ్యో డబ్బా మీద నుంచి దూకకే, నాకు భార్యా వియోగ బాధ కలిగించకే. ఇన్నున్నాయా మీ కడుపులో? అయ్యో ఏదో చంద్రలేఖ బయటకు వస్తుందని నీ చవును అడ్డం పెడితే నువ్వేంటి అలా ముట్టావు? చూడండి, మీరు ఎన్ని రకాలుగా పిలిచినా, ఎంత బతిమాలినా, ఎన్ని డ్రామాలేసినా చంద్రలేఖ బయటికి రాదు. రాదంటే రానే రాదు. ఎందుకు? ఎందుకంటే ఓటమిని అంగీకరించడానికి ధైర్యం కావాలి. ఏంటి, ఓటమిని అంగీకరించడానికి ధైర్యం కావాలా? అవును, సాహసం ఉండాలి, గొప్పగా ఆలోచించగలిగే స్వభావం ఉండాలి. అది సంస్కారవంతులకే చేతనవుతుంది. అంటే ఏమిటి దాన్ని నువ్వు అనేది? మా లేఖకి ధైర్యం, సాహసం, సంస్కారం లేదంటావా? లేదని రుజువైంది కదా. చూడు ధరణి, పుండు మీద కారం చల్లేలా మాట్లాడుకో. ఏంటి ధరణి ఆ మాటలో? నేననడం కాదండి, అది నిజం. తను మిమ్మల్ని చేసుకోవాలి అనుకుంది, అందుకే నాతో పోటీ పడింది. ఎత్తులు వేసింది, జిత్తులు చేసింది, నాకు చిక్కులు సృష్టించింది. చివరికి తను తీసుకున్న గోతిలో తానే పడింది. చివరికి నాకు మీకు నిశ్చితార్థం జరిగింది, తను ఓడిపోయింది. నా ముఖం చూసే ధైర్యం లేక పిరికి పందలా, పులిని చూసిన పిల్లిలా వెళ్ళి గదిలో దాక్కుంది. ధరణి, అంతేనంటావా? ఇంకా డౌట్ ఎందుకండి? తను పిరికి పంద. చంద్రలేఖ, నువ్వు చాలా తెలివైన దానివి అనుకున్నా, కానీ నీ ఓటమే నువ్వు తెలివి తక్కువ దానివి అని నిరూపించింది. నా ఎదురుగా నిలబడే ధైర్యం లేదా? మొహం చెల్లడం లేదా? ఇంకా జీవితంలో నన్ను గెలవలేనని డిసైడ్ అయిపోయి పౌరుషం, రోషం, పంతం, పట్టుదల అన్నీ వదిలేసి ఈ గదికే నీ జీవితం పరిమితం చేసి బతుకు చాలించాలనుకుంటున్నావా?
ఇప్పటికైనా ధరణి అంటే ఏంటో, ధరణి అదృష్టమేంటో, జాతక చక్రం ఎలా ఉందో అర్థమైందిగా. నాలాంటి మంచి వాళ్ళ జోలికొస్తే ప్రతిఫలం ఎలా ఉంటుందో అర్థమైందా? అర్థమైందా? చేతకాని వాళ్ళు ఛాలెంజ్లు చెయ్యొద్దు అనే నీతి నీకు బోధపడిందా? ఎందుకు పనికిరామని డిసైడ్ అయిన వాళ్లే, ఎదిరించి బతకలేని వాళ్లే, ఇక మనం ఏమి సాధించలేమనుకున్న వాళ్లే జనాలకి భయపడి పారిపోయి ఒంటరితనాన్ని వెతుక్కుంటారు. నువ్వు ఏదో గొప్పదానివి అనుకున్నా, ఇంత బేలతనం ఉందని ఇప్పుడే నాకు అర్థమైంది. ఏంటి ధరణి లేక నంతంత మాట్లాడుతున్నా? నేనేమి లేని మాటలు కాని మాటలు అనడం లేదండి. ఆవిడ గారికి ఉన్న లక్షణాలు, ప్రస్తుతం ఉన్న పరిస్థితి గురించేగా మాట్లాడుతున్నా. కాగితపు పులిని కాగితపు పులి అన్నా, మేకపోతు గాంభీర్యాన్ని మేకపోతు గాంభీర్యమే అన్నా, జర్రిగొడ్డు లక్షణాన్ని బయటికన్నా, అంతేగా. పిల్లిని చూసి ఎలక కన్నంలోకి పోయినట్టు, కుక్కని చూసి పిల్లి అటకెక్కినట్టు, ముంగీసును చూసి పాము పుట్టలోకి పోయినట్టు, నన్ను చూసి చంద్రలేఖ పాత సామాన్ల గదిలో నక్కింది. అదే మాట అంటున్నా, తప్ప లేదు. తను పులే అయితే పులిలా బయటికి రమ్మనండి చూద్దాం. రాదు. తనకు నేను వేటగాడిలా కనిపిస్తున్నా. మా నిశ్చితార్థం చూసి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోబోయింది అంటే ఎంత పిచ్చిదో, ఎంత బలహీనురాలో, ఎంత మెంటల్ స్టెబిలిటీ లేందో అర్థమైంది. చేతకాని దద్దమ్మ, పిచ్చి మొద్దు, తింగర బుచ్చి, తిక్కల మేళం, ఎదురుపడి సూటిగా చూడలేని చచ్చుతను, ఎదురుపడి ఎదిరించలేని వెర్రితను, మాటకి మాట సమాధానం చెప్పాలంటే తనకు గుండె దడ. ఇవన్నీ విన్నా ఇంకా బయటికి రాలేదు అంటే ఇక రాదు గాని మనం వెళదాం పదండి. వెళ్ళి టిఫిన్ చేద్దాం. అనవసరంగా ఆవిడ కోసం మనం టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? రండి, టిఫిన్ తిందాం రండి. ఏంటక్క, తలుపు తీస్తుందంటావా? చూద్దాం. ఆదిత్య గారు వస్తుంది చూడండి. అదిగోండి, చూసారుగా, నేను చెప్పానా?